I'll start with you. Good morning. So సక్సెస్ఫుల్ గా ఏదైతే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఒక రికార్డు కంటిన్యూస్ గా లేడీస్ ఇట్లా పెట్టడం కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. సో కంపేర్ టు దాట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఎలాంటి అంశాలను ఎక్కువగా కేటాయించాలి? అండ్ ఇప్పుడు దట్టు మనం కూడా ఒకసారి ఏదైతే బడ్జెట్ గురించి మాట్లాడితే కూడా ఈసారి సంక్షేమానికి అండ్ డెప్స్ గురించి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కాస్త ఆలోచించి చూస్తే కూడా అంటే అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదంటే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అని కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. సో ఏంటి మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఈ బడ్జెట్ లో ఎలా ఉందనుకుంటున్నారు? నమస్తే అండి. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. నమస్తే. అయితే తెలంగాణ రాష్ట్రం, నేను ఇంతకుముందే చెప్పాను, పెనం మీదలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే కూడా నిజంగా దానికి సింబాలిక్ గా మనం చెప్పుకున్నాం, కానీ నిజంగానే ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టుగా అనిపిస్తా ఉంది. బర్రె చచ్చినప్పుడు ఒక చెంబుడు పాలిస్తుంది అన్నట్టు కేసీఆర్ గారు చచ్చిపోయిన బర్రెకు ఎట్లయితే పాలిస్తారో అట్లా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తాన్ని చంపేసి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ చేతిలో పెట్టి, ఇప్పుడు కాంగ్రెస్ ఏమో అలివి గాని హామీలన్నీ ఇచ్చేసి సంక్షేమంతో ప్రజలందరినీ కూడా కోటీశ్వరులను చేస్తాము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి, అది కూడా వాటికి కూడా ఆ హామీలన్నిటికీ కూడా 6 గ్యారెంటీలని హామీలకు కూడా 100 రోజుల్లో గడివిచ్చి ఆ 100 రోజుల్లో అధ్యసిస్తామని చెప్పేసి తొలి శాసనసభలోనే గవర్నర్ గారి ప్రసంగంలో ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తున్న మొట్టమొదటి సంతకం పెట్టిస్తున్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఇంత ముందు ప్రభుత్వం ఉన్న దానికంటే కూడా ఘోరంగా విఫలమైందనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్న విషయం, సరే ఒక సంవత్సరం తర్వాత రెండో సంవత్సరం బడ్జెట్ అయింది, 23 తర్వాత 24 తర్వాత 25 అయింది, 25 తర్వాత ఇప్పుడు 26, 27కు సంబంధించిన బడ్జెట్ లోనన్నా తెలంగాణ ప్రభుత్వం కొంచెం తెలంగాణ ప్రజల మేలు కోరి మంచి బడ్జెట్ పెడుతుందేమో అని ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితి దానికి మాత్రం ఖచ్చితంగా భిన్నంగానే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ బడ్జెట్ లో ముఖ్యంగా విద్యకు మీరు కేటాయిస్తున్నది ఎంత? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో రానప్పుడు విద్యకు 15% మీరు బడ్జెట్ పెట్టుకోవాలని చెప్పేసి మీరు పార్టీ మేధావులు అనేక మంది అనేక ప్లాట్ఫామ్ల పైన మాట్లాడిన విషయం మీకు తీస్తూ తెలంగాణలో ఇప్పటికీ కూడా కేవలం 7.1% మాత్రమే బడ్జెట్ పెడుతున్నారు. అంతేకాకుండా బీసీలకు మీరు సబ్ ప్లాన్ లో 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి బడ్జెట్ పెట్టాల్సింది. కనీసము ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోకుండా కేవలం పోయినసారి 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. బీసీలకు కూడా తగినంత బడ్జెట్ పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు, కోరుతున్నారు, వేచి చూస్తున్నారు. అంతేకాకుండా విద్యకు సంబంధించిన విషయం ఇంతకుముందు చెప్పాను, 7.1% బడ్జెట్ తో మీరు ఏమీ చేయలేరు. అసలు విద్యకు సంబంధించిన కనీసం స్కూళ్లలో టాయిలెట్ కూడా కట్టినటువంటి పరిస్థితి ఆ బడ్జెట్ లో ఉన్నది. మీరు టాయిలెట్ కట్టినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు మధ్యాహ్నం భోజనం పెడతా అంటారు, సన్నబియ్యం పెడతా అంటున్నారు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడు కొత్తగా పెడతా అంటున్నారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుందండి? నాకు అర్థం కాదు. యంగ్ ఇండియా స్కూల్స్ కడతా అంటున్నారు, ఏ విధంగా సాధ్యమవుతుందో అర్థం కాదు. మూడో విషయం అండి, ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర నుంచి అన్యాయం జరుగుతుందండి. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, కేసీఆర్ హయాంలో దాదాపు 5,000-6,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అది 7,000 కోట్ల రూపాయల దాకా చేరినట్టున్నది. అంటే అంతకుముందు కేసీఆర్ ఏ విధంగా అయితే విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేసిండో అదే పద్ధతిని రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు కదా. ఏ మార్పు వచ్చింది ప్రజాపాలనలో, ఏ విధంగా మార్పు వచ్చింది అనేది ఇప్పటివరకు కూడా అర్థం కానటువంటి విషయం. అంతేకాకుండా ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి అనేక స్కూల్స్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంతకుముందు మన ఊరు మనబడి ఒక స్కీమ్ పెట్టుకున్నారు, దానికి 7,000 కోట్లు 8,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు. 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాతనైనా దాన్ని కంప్లీట్ చేస్తారనుకుంటే దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయలేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు విద్యకు చెప్పాను, బీసీల గురించి చెప్పాను. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వస్తువులకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయండి. ఒక మెట్రో కావచ్చు, RRR కావచ్చు, ఇట్లా రకాల రోడ్లు కావచ్చు, ఇప్పుడు హ్యామ్ పద్ధతిలో రోడ్లు అన్నారు. వీటన్నిటికీ సంబంధించిన బడ్జెట్ ఎక్కడ కూడా ఖర్చు చేయలేదని పోయిన సంవత్సరం. ఇప్పుడు హ్యామ్ పద్ధతిలో రోడ్ వేస్తామని చెప్పేసి అన్నారు. ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయట్లేదండి. ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు. అంటే ఈ ప్రభుత్వమే కాదు, అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా కాంట్రాక్టులకు, రోడ్లు వేసినటువంటి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేకపోయారు వాళ్ళు. ఆ బిల్లుల పెండింగ్ లో ఎంత దాదాపు 15,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ పెండింగ్ లో పెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 20,000 కోట్లు దాటిపోయింది ఆ బిల్లుల పెండింగ్.
మీరు ఏ విధంగా మీరు మౌలిక వస్తువులు కల్పిస్తారండి? గ్రామాల్లో రోడ్లు లేవు, మండల హెడ్ క్వార్టర్స్ లో రోడ్లు లేవు, మీరు హైవేలకు సంబంధించి ఏదైతే కనెక్టివిటీ ఉంటుందో ఆ కనెక్టివిటీ కూడా రోడ్లు లేవు. ఒక్క గ్రామానికి కూడా ఎప్పటివరకు అండి ఒక్క గ్రామానికి కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం ఒక 100 అడుగుల రోడ్డు కూడా వేయలేకపోయినారు. 100 అడుగుల రోడ్డు కూడా వేయలేకపోయినారు. ఇటువంటి పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. మేము కోరుకుంటున్నది ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు సమూలంగా మార్పు చేయాలంటే బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించడమే కాదు, మళ్ళీ నేను చెప్తున్నాను, బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించడమే కాకుండా వాటిని ఖర్చు చేయాల్సిన అవసరం స్పష్టంగా ఉందని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. మీకు ఇంకో విషయం కూడా అండి, ఇంకో విషయం, ఇప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏదైతే ట్రిబుల్ ఆర్ కి సంబంధించిన దానిపైన ఫోకస్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తుంది, భూసేకరణకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ యొక్క వాటా దాంట్లో వేసి ఆ యొక్క పనులను పూర్తి చేయించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందండి. దాని తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి, సర్పంచ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సంబంధించిన నిధులు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విడుదల చేస్తా ఉన్నది. విడుదల చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏదైనా దానికి కలిపి కొన్ని పనులు ఉంటాయి. దాన్ని కలిపి ఆ పనులు ఏదైతే కంప్లీట్ చేసుకోవాలో కంప్లీట్ చేసుకొని ఆ యూటిలిటీ బిల్స్ ఇస్తే ఆ నిధులన్నీ కూడా 100% పూర్తిగా వాడుకున్న వాళ్ళం అవుతాం. వాటిని కూడా వాడుకోలేని పరిస్థితి ఉన్నది. మంత్రి గారు సమీక్ష చేసి అధికారులకు చెప్తున్నారు, మీరు యూటిలిటీ బిల్స్ ఇవ్వకపోతే డబ్బులు పోతేనైనా ప్లీజ్ మీరు దయచేసి మీరు ఆ యూటిలిటీ బిల్స్ ఖర్చు అయ్యేటట్టుగా చూడండి చెప్పేసి మంత్రి గారు అధికారులతో విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. ఇదే విధంగా మహిళలకు సంబంధించండి, మహిళలకు సంబంధించి మహిళా సంక్షేమం కోసం వీళ్ళైతే పథకాలు ప్రవేశపెట్టినారు. 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పిన పథకం కావచ్చు, అదేవిధంగా గ్యాసు, విద్యుత్, స్కూటీలు, తులం బంగారం ఇట్లాంటి పథకాలన్నిటిని కూడా మహిళల పైన వివక్ష చూపిస్తూ ఆ పథకాల్లో ₹1 కూడా కేటాయించిన ₹1 కూడా ఖర్చు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సాగిస్తా ఉన్నది. 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే, వాటిని కూడా చేయట్లేదు. దీని తర్వాత ముఖ్యంగా రైతులకండి, రైతుల విషయం చాలా దారుణంగా ఉన్నది. ఇప్పటికే 3 రైతు భరోసాలు ఈ ప్రభుత్వం రైతులకు పెండింగ్ లో పెట్టింది. 3 రైతు భరోసాలు పెండింగ్ లో పెట్టినటువంటి ఈ ప్రభుత్వము అది ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది, ఎన్ని వేల కోట్ల రూపాయలకు మీరు ఇవ్వాలనుకుంటున్నారు? ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం రాళ్లకు గుట్టలకు అన్నిటికీ ఇచ్చిందని చెప్పేసి మీరు వాటిని కుదించినారు. కుదించిన తర్వాత ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఎంతమంది రైతులు ఎలిజిబుల్, ఆ రైతులకు మీరు ఇస్తారా ఇయ్యరా? మీ హామీ 100 రోజుల్లోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, రేపు రైతు భరోసా 15,000 తీసుకోవడం చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఎంతవరకు ఈ యొక్క రైతు భరోసా హామీ నిలబెట్టుకుంటున్నారు అనేది ఒకసారి దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి తగ్గట్టుగా బడ్జెట్ కూడా కేటాయించాలి. ఇన్ని బడ్జెట్లు కేటాయించుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ఆదాయం అంతున్నదా? 2,97,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం బడ్జెట్ పెడితే ఆ 2,97,000 కోట్ల రూపాయలు ఎంతవరకు ఖర్చు చేయగలిగినాము? ఆ బడ్జెట్ ప్రకారం ఎంత మీరు అసలు ఆదాయం వస్తుందని చెప్పేసి రాసుకున్నారు, అంత ఆదాయం వచ్చిందా లేదా? అంత ఆదాయం రాకపోతే ఎందుకు రాలేదు? ఆదాయం రాలేదు అంటే ప్రభుత్వ వైఫల్యం అని మనం అనుకోవాలన్నా వద్దా? ఎందుకు ప్రభుత్వం అంత ఆదాయం రాబట్టుకోలేకపోయింది అనేది మనం ఆలోచించాల్సిన విషయమా కాదా? ఒక్కసారి మీరు చెప్పండి. నేను అందుకే చెప్తున్నాను, గత 10 సంవత్సరాల్లో, అంతకుముందు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు కావచ్చు, తప్పులు కావచ్చు, వాటన్నిటినీ కూడా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా వాటిని కరెక్ట్ చేసే పని చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా అయితే పనులు చేసుకుంటూ పోతే మీరు కేసీఆర్ గారిని మరిపిస్తారు, బీఆర్ఎస్ పార్టీని మరిపిస్తారు. మీ పాలనలో రైతులు బాగుపడింది లేదు, మహిళలు బాగుపడింది లేదు, విద్యా వ్యవస్థ విద్యార్థులు బాగుపడింది లేదు, రాష్ట్ర అభివృద్ధి బాగుపడింది లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా మౌలిక వస్తువులు కల్పన లేదు, ఎక్కడ కూడా రోడ్లు బాగా లేవు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, దారుణాతి దారుణంగా బీసీల గురించి మీరు బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టి ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో పెద్ద పెద్ద హామీలు, ఆ బీసీల సంక్షేమం గురించి కూడా మీరు చేసేది ఏం చేసేది లేదు. మీరు ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయ్యారు. మీ వ్యవస్థ, మీ ప్రభుత్వం అంతా ఫెయిల్ అయింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కొనసాగిస్తున్నది తప్ప ఎక్కడ కూడా వాటిని వ్యవస్థీకరించే పని చేయట్లేదు, వాటిని బాగు చేసే పని చేయట్లేదు అనేది ఈ విధంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే అండి. ఎస్, సుమిత్ర ఆనంద్ గారు.